నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలతో చాలామంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఆ టెన్షన్ నుంచి బయటపడేందుకు యోగా, ధ్యానం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. కానీ విద్యార్థుల్లో పెరుగుతున్న స్టడీ స్ట్రెస్కు ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు చిత్రలేఖనాన్నే డ్రాయింగ్ టీచర్ కథనం ఇప్పుడు చూద్దాం. మొబైల్ ఫోన్తో రోజును ప్రారంభించే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఎమోజీలతో భావాలను వ్యక్తపరచడం ఇప్పుడు సాధారణమైపోయింది. కానీ ఆ క్రమంలో ఊహాశక్తికి రూపమిచ్చే చిత్రలేఖన కళను క్రమంగా మరిచిపోతోంది. కానీ ఇందుకు భిన్నంగా తనలోని కళాకారుణ్ణి నిరంతరం ప్రోత్సహించుకుంటూ ఎదుగుతున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన రవికుమార్. తన ప్రతిభతో విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తూ చిత్రలేఖనంలో ఆదర్శ గురువుగా నిలుస్తున్నారు. ఈయనే గొట్టిపల్లి రవికుమార్. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం బాలాజీనగర్ కు చెందిన ఆయన రంగురంగుల హరివిల్లులా ఆకట్టుకునే చిత్రాలు వేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. హైస్కూల్ దశ నుంచే చిత్రకళలో పలు బహుమతులు సాధించిన రవికుమార్ ఎలాంటి గురువు లేకుండానే స్వయం కృషితో ఈ కళను అభ్యసించారు. డిగ్రీ అనంతరం టీటీసీ చేసి లోయర్, హయ్యర్ డ్రాయింగ్ పరీక్షల్లో అర్హత సాధించారు. బుడితిలోని జెడ్పీ హైస్కూల్లో 12 ఏళ్లుగా డ్రాయింగ్ టీచర్ గా పనిచేస్తూ విద్యార్థులను చిత్రకారులుగా తీర్చిదిద్దుతున్నారు. ఎందుకంటే మనం శరీర దృఢత్వానికి వ్యాయామం ఎంత అవసరంగా మనం కోరుకుంటున్నామో, అలాగే విద్యార్థి మానసిక ఉల్లాసానికి మానసికంగా దృఢంగా ఉండాలి అని అంటే తనకు కావలసినటువంటి రంగం ఏదైతే ఉందో, ఈ చిత్రలేఖనం అయితేనేమి, చేతి పనులు అయితేనేమి, వీటి ద్వారా మనం చెప్పడం వలన విద్యార్థి మానసికంగా దృఢంగా ఉండి తనకి ఫర్దర్ ఎడ్యుకేషన్లో ఏదైతే ఉందో ఆ ఎడ్యుకేషన్లో ఫ్రీగా రాణించగలుగుతాడండి. మానసికంగా గట్టిగా దృఢంగా తయారవుతాడండి. ఈ ఎడ్యుకేషన్, ఈ చిత్రలేఖనం అనేది మన జీవితంలో భాగస్వామ్యంగా మనం తీసుకుని వెళ్ళాలి. ఈ చిత్రలేఖనం ప్రతి అణువణువు కూడా మనకు ఉపయోగపడుతుంది. అలాగే మనం కొంతమంది విద్యార్థులను తీసుకుంటే బాగా చదువులో వెనుకబడినటువంటి విద్యార్థులకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. కొంతమంది ఆర్కిటెక్ట్లో ఈరోజు ఇంజనీరింగ్ చేస్తున్నారు, కొంతమంది ఇంటీరియర్ డిజైన్స్లో చేస్తున్నారు. మా స్కూల్ నుంచి ఓల్డ్ విద్యార్థులందరూ కూడా ఈరోజు ఆయా రంగాల్లో సెటిల్ అవ్వడం జరిగింది. విశాఖపట్నంలో ప్రభుత్వం ఏటా నిర్వహించే టెక్నికల్ టీచర్స్ కోర్సులో కూడా రవికుమార్ శిక్షణ ఇస్తున్నారు. ఆయన వద్ద శిక్షణ పొందిన అనేక మంది ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చిత్రలేఖన ఉపాధ్యాయులుగా సేవలందిస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు బాగోలేక, చదువు మీద అంత మక్కువ లేక, కొన్ని పరిస్థితులు నా మీద ప్రభావం చూపించడం వల్ల నేను ఓన్గా చిత్రలేఖనం చిన్న చిన్న బొమ్మలేసి కొంతమంది ఆర్టిస్టులని నేను ఆదర్శంగా తీసుకొని దాన్నే నేను మరికొద్దిగా మెరుగుపరుచుకొని కమర్షియల్ ఆర్టిస్ట్గా చేసుకొని కొంత ఆర్థికంగా నిలదొక్కున్నాను. ఆ తర్వాత నేను కొంతమంది సలహా మేరకు నేను లోవరు, హైరు రాసి తర్వాత టీటీసీ ట్రైనింగ్ అయ్యాను. కాకినాడలో ట్రైనింగ్ అయ్యాను. ఆ ట్రైనింగ్ అయిన వెంటనే నాకు ఈ పోస్టులు ప్రభుత్వం వారు తీయడం జరిగింది. ఈ పోస్టులో నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే నేను జాయిన్ అయ్యానో అప్పటి నుంచి కూడా నేను ఇదే ప్రథమ వృత్తిగా ఎంచుకొని కంటిన్యూస్గా ఈ కాంట్రాక్ట్ బేసిక్లో నేను చేస్తూ విద్యార్థుల్ని నాలా ఇబ్బంది పడకుండా చాలామంది ఆర్థికంగా బలంగా ఉండాలనే ఉద్దేశంతో నేను విద్యార్థులను చాలామందిని ఇక్కడ నుండి తయారు చేయడం జరిగిందండి. బుడితిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల్లో చిత్రలేఖనంపై ఆసక్తి పెంచేందుకు రవికుమార్ ప్రత్యేక కృషి చేస్తున్నారు. ఆయన వద్ద శిక్షణ పొందిన విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలుస్తున్నారు. డ్రాయింగ్ వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతున్నాయని విద్యార్థులే చెబుతున్నారు. ఇంటర్లో నాకు సరిగా టైం ఉండేది కదా, హాస్టల్లో చదివేదాన్ని. సో తర్వాత బీటెక్ జాయిన్ అయిన తర్వాత డాడీ చనిపోవడం జరిగింది. సో ఆ టైంలో నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను. బీటెక్ కూడా మానేశాను. ఒక 2 ఇయర్స్ నేను ఇంట్లోనే ఉండేదాన్ని. ఆ టైంలో చాలా ప్రెజర్ ఫీల్ అవుతున్నప్పుడు సార్ కొంచెం నాకు మోటివేట్ చేశారు. కొంచెం దీనిపైన కూడా ఫోకస్ చేయమ్మా, కొంచెం రిలాక్స్ అవుతావని. సో ఆ టైంలో నేను డ్రాయింగ్ మీద, పెయింటింగ్స్ మీద
మీద బాగా ఇంట్రెస్ట్ వెళ్ళడం. ఆ టైంలో చాలా వరకు నేను మోర్ దాన్ 100 పెయింటింగ్స్ నేను వేశాను. ఆ టైంలో బాగా యూజ్ అయింది నాకు ఈ ఆర్ట్ పెయింటింగ్స్ అనేవి. ఆ తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ బాగా పెరిగి కొంచెం రిలాక్స్ అయ్యాక మళ్ళీ బీటెక్ నేను జాయిన్ అయ్యాను. ఇప్పుడు బీటెక్ చదువుతున్నాను, 4th ఇయర్లో ఉన్నాను. నా డిగ్రీ చదువుతో పాటు ఈ సమ్మర్ క్లాసెస్ తీసుకుంటూ మట్టి విగ్రహాలు అనేది నేర్చుకున్నాను. నాకు కొంచెం వర్క్ వచ్చు, మట్టి విగ్రహాలు తయారు చేయడం వచ్చు. దాంతోపాటు సార్ దగ్గర మెలకువలు బాగా నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు అదే జీవనోపాధిగా అయ్యింది. సమ్మర్ కోచింగ్లో కూడా సారు మాకు డ్రాయింగ్ చెప్పినప్పుడు కూడాను బాగా ఫ్రీగా చెప్పేవాళ్ళు. ఎవరికి ఏ డౌట్ ఉన్నా నీట్గా చెప్పేవాళ్ళు. దాంట్లో మెలకువలు ఏంటి, ఏ పెయింట్స్ వాడాలి. జనరల్గా కమర్షియల్ ఆర్టిస్ట్ అంటే జనరల్ కలర్స్ వాడేవాళ్ళు. అతను ఏమంటే అక్రాలిక్ పెయింట్స్, నెక్స్ట్ క్యాన్వాస్ పెయింట్స్ ఎలా చేయాలి, తర్వాత బయట ఎగ్జిబిషన్స్కి యూజ్ చేసే పెయింట్స్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలని చెప్పేసి అన్ని కూడా మాకు నీట్గా వివరించి చెప్పేవాళ్ళండి. బుడితి పాఠశాల విద్యార్థులు క్రమశిక్షణతో పాటు డ్రాయింగ్ లోనూ రాణించడానికి ప్రధాన కారణం రవికుమార్ టీచర్నేనని పాఠశాల ప్రిన్సిపల్ చెబుతున్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని సరైన దిశలో నడిపిస్తున్నారని ప్రశంసిస్తున్నారు. మా స్కూల్లో పనిచేస్తున్నటువంటి రవికుమార్ అనే డ్రాయింగ్ మాస్టారు మాకు అభేద్యమైన సేవలు అందిస్తున్నారు సార్. దానికి గల కారణం ఏమిటంటే ఆయనలో ఉన్న జిజ్ఞాస. 4 మంది తయారు చేయొద్దుమా, 5 మందిని బాగు చేయొద్దు అనే ఉద్దేశంతో చాలా మంది ఈయన దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ కూడా చాలా మంది ఉపాధి కోసం బయటికి వెళ్ళారు. వెల్ సెటిల్డ్ సార్. అలాగే ఈ ఏదైతే డ్రాయింగ్ అనేది ఉన్నదో ఆ డ్రాయింగ్ అనేది మెంటల్లీ ఫిజికల్లీ బ్రహ్మాండంగా ఉన్నదో తయారు చేస్తారు కదా. చదువుతో పాటు చిత్రలేఖనంపై అవగాహన పెంచుతూ ఆ రంగంలోనూ ఉన్నత స్థాయికి చేరుకునేలా విద్యార్థులకు మార్గదర్శనం చేస్తున్నారు రవికుమార్. కళను కేవలం హాబీగా కాకుండా భవిష్యత్తుకు బాటలు వేసే సాధనంగా మార్చుతున్నారు ఈ డ్రాయింగ్ టీచర్.